బంగారానికి కుదురు లేదు, వెండికి స్థిరం లేదు. ప్రస్తుతం రేట్లలో హెచ్చుతగ్గులు చూస్తే అలానే అనిపిస్తోంది. ఇంతకీ వాటి ధరల్లో మార్పులకు కారణమేంటి? తాజా లెక్కలేంటి? బంగారం ధర మళ్లీ పెరిగింది. వచ్చే నెలలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు తగ్గిస్తుందన్న అంచనాలతో పసిడి రేట్ గ్లోబల్ మార్కెట్లో పెరిగింది. ఔన్స్ గోల్డ్ రేట్ $4,175 ఎగబాకింది. మరోవైపు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే యుఎస్ డాలర్ బలహీనపడడము గోల్డ్ రేట్ పెరుగుదలకు కారణమైంది. 3 రోజుల పాటు ఊరటనిచ్చిన పసిడి ధర ఒక్కసారిగా పెరిగింది. ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం $3,500 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో గోల్డ్ $128,900 పలికింది. ఢిల్లీ మార్కెట్లో ఒకే రోజు వెండి కూడా కేజీకి $5,800 పెరగడంతో $160,800 పలికింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర $125,130 నుంచి $127,040 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ $114,700 నుంచి $116,450 పెరిగింది. వెండి కిలో ధర $171,000 నుంచి $174,000 పెరిగింది. 2026లో ఔన్స్ బంగారం సగటు ధర $4,538 ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా అంచనా వేసింది. ఇప్పటికీ పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొని నిల్వ చేస్తున్నాయి. దీంతో ర్యాలీ కొనసాగుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. 8,133 టన్నుల బంగారు నిల్వలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. 3,351 టన్నుల పసిడితో జర్మనీ రెండో స్థానంలోనూ, 2,451 టన్నుల గోల్డ్తో ఇటలీ మూడో స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం బంగారు నిల్వల్లో 60% కంటే ఎక్కువగా అమెరికా, యూరప్ కంట్రీస్లోనే ఉంది. చైనా నిలకడగా గోల్డ్ను కొంటూ నిల్వలను 2,279 టన్నులకు పెంచుకుంది. భారత్ 876 టన్నుల బంగారాన్ని నిల్వ చేసింది. మొన్న తగ్గినట్టే తగ్గి నిన్న భగ్గుమన్న బంగారం, వెండి ధరలు ఇవాళ ఎలా ఉంటాయో చూడాలి.